చూడు ఇక్కడ కోత కోతలకు వచ్చిన మన కోట లోపల అవరి చూడు అనరాని మాటలు మాట్లాడిన ఆడవాళ్ళంతా నవ్వుతున్నారు. అవును మన కోటలో కోత కోతలకు వచ్చిన చూడు అనరాని మాటలు మాట్లాడుతూ ఆడవాళ్ళు నవ్వుతారు. సైతాల మాటలు మాట్లాడిన శరీరాలు నవ్వుతున్నారు. ఎవరు నవ్వలేదే నన్ను తన్నినప్పుడు మాత్రమే నవ్వుతున్నారు. ఏంద్రా నువ్వు చెప్పినప్పుడు కాదా మనం అన్నప్పుడే వీళ్ళంతా శరీరాలతో నవ్వుతున్నారు. ఎవరు నవ్వలేదంటరా ఆ ఢిల్లీ వేడికి నాకు చల్లగా ఆవిడే లాభానికి వచ్చింది బామా కాదా బామా చెత్త మాత్రమే ఢిల్లీ వేడికి ముద్దు రాదా పరిశ్రమ ఏమిటి ఎంత మాత్రమే వద్దటవా చెప్పిన ఆ ఢిల్లీ వేడికి నాకు చల్లగా జరిగింది పంపు అలాగే తెలుపుతారు వాళ్ళకి చూడదా ఆహా భార్య చెప్పిన మాట కడుపుకు వెన్నపలేక కష్టాలే పడలేదా ఏమిటా కౌసలరాజు ఆధారపడలేదు రాదా ఏమిటా కౌసలరాజు వాడిని నేనేమన్నా కషాయం అనుకున్నావా
చెప్పిన వినురో వినజాలనా ఢిల్లీ వేరకతే నాకు చల్లగా జీవించదవా పది విధాలు చెప్పినప్పుడు పిలిచావా వినురో వినజాలనా ఢిల్లీ వేరకతే నాకు చల్లగా జీవించదవా లేదా కనుకోసం నొప్పులే నొప్పులు కనుకోసం ఒప్పలప్ప పొర్లిచ్చి తన్నోళ్ళకు నొప్పులు ఒప్పులు తింటే నొప్పులకు మేలు ఓహో పెద్ద చిన్న ఏమంటున్నావు దీని రేటు కూడా తేడానే అప్ప ఎలా అంటావు పెద్దది ఎంత చిన్నది ఎంత అంటావు చిన్నదంతా చిన్నది వచ్చేసి 80 రూపాయలు 80 పెద్దది వచ్చేసి 40 రూపాయలు చిన్నది 80 పెద్దది 40 చూడు చిన్నదానికి ఏమిటి రేటు రేటు తేడా అంటావు చిన్నదానికి బాగా మసాలా పూసినావు కాబట్టి రేట్ ఎక్కువయా ఏమిటి చిన్నదానికి మసాలా ఎక్కువ వేసినావు కాబట్టి రేట్ ఎక్కువ దీనికి పెద్దదానికి మసాలా అట్లా కోసుకొని వచ్చినా కాబట్టి రేట్ తక్కువ అందుక అందుకే అయితే మా భార్య ఒకటేనా భార్య అందుకే ఆయన పొర్లిచ్చి తన్నావు కదా ఆయనకు నొప్పులు ఉంటాయి నొప్పులు కాదు నొప్పులు ఉంటాయి ఒప్పులు తింటే నొప్పులకు నా భార్య నాకు డెలివరీకి దీవెనేలా కదా అందుకోసమని ఒప్పు ఒకటి మరే ఓహో ఉప్పు తీసిస్తే బిర్యానీ దీవెన ఇస్తుందనే అవును ఏం ప్లాన్ వేసినావయ్యా ఓమ్మా అప్ప కర్బూజ ఉప్పు తీసి ఇచ్చినాడు తినమ్మా ఓ ఏమనుకున్నావు కొత్త పంట ఇప్పుడే పండు ఇప్పుడు 3 నెలలు కూడా కాలా ఏ పంట ఇప్పుడు పండింది ఏ పంట పంట పెట్టి 3 నెలలు కాకనే కోసుకొని వచ్చినా చూడయా పంట కరువు తోట అయితే 3 నెలలు కూడా కాలేదా అప్పుడే పండింది కొత్త పంట తినమ్మా కాదప్పా ఏమ్మా తినమ్మా ఇక్కడ చెప్పండి కాదురా ఆడవాళ్ళు కదా రేట్ ఎక్కువని అందుకని వద్దంటాడు వాలంటైన్ కోసం సంతకాల నుంచి తిరుగుతాను పాపం యాడుందో ఏమో అమ్మ చిన్న పని నా కొత్తరా వద్దురా అంటున్నది పెద్దప్ప ఓహో ఆడవాళ్ళు అగ్రకండా ఉన్నా కాబట్టి ఒక్క సైజు పెద్దది రేటు తక్కువ కాబట్టి పెద్దప్పే కోరుకుంటారు సరేలేప్ప పెద్దదే తినమ్మా పెద్ద ఉప్పు ఈడ గుట్టయా నేను ఆడగుడుతున్నా తినమ్మా ఫ్రిడ్జ్ లో పెట్టుకో ఫ్రిడ్జ్ లో ఏమంటున్నారు ఈ పొద్దు తినకపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు తిను అని చెప్తాడు చెయ్యి పెట్టి చేతిలో పెడతాడు ఇట్లా అవునా పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోపో రేపు తిను అని మా గుర్తులైనా గొప్ప అవురా పెద్దప్ప కూడా నా కొత్తరా ఏం చెప్పండా నాకు వద్దురా నాకు వద్దురా వద్దురా అంటున్నారు వ్యాపారం కూడా కానీలేమ్మా వద్దంటప్ప ఏ వద్దంట అవునా అయితే అంత మన్నయ్య నువ్వు తినువా ఏడ మన్ను కాలేదు కరువు చప్పులు తింటే అంతే నువ్వు తినా నోట్లో పెట్టుకుంటే మెత్త వెళ్ళిపోతుంది పెద్ద అయిపోయి నువ్వు అన్న వ్యాపారం చేయక్క కాదుయా కరువు చొప్పులు కొంటే కొనాల లేకంటే నాకు ఏ ఇది లేదు కొనలేని పోరాడాల తట్ట చూడ తట్ట కింద పడేసిన తట్ట నొక్కు పడింది పద్దెనిమిది కథలెక్కల 250 రూపాయలు ఖర్చు చేయమంటా చూడు ఆ తట్ట దొబ్బేసినావు
దాదా రైతురా దాదా బాబా పరిమళ కాంతిపురం పెట్టారు ఢిల్లీ వేరు చల్లగా దీవించినవా లేదా దాదా ఇంత మాత్రమే ఢిల్లీకి వద్దు దాదా రైతురా ఏమిటి ఢిల్లీకి వద్దా ఆ ఢిల్లీ వేరు కచేరి వెళ్ళి ఆ సుల్తాన్ గురాన్ని బట్టి కీర్తిమంది వచ్చేదాకా ఢిల్లీ వేరు కచేరి మాకు చల్లగా దీవించినవా లేదా దాదా రైతురా అలాగే ఇవ్వు అలాగే తెలుపుతారా రైతురాదా అలాగే బాబా తెలుగు దాదా తీరని చేక సమయమందానా దానవల్ల నాదా జీవుడి సమయంలో సమయం అందరా మన కోటి విలువల ఆ కన్న కూడా వారిపోయి కదా ఆడిపోయి